నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. చంద్రబాబు నాయుడు గారు ఒక ఎమ్మెల్యే అభ్యర్థికి ఫోన్ కాల్ చేసి మీ పనితీరు బాగుంది అని చెప్పడం జరిగింది. అయితే ఈ అంశాన్ని ఇంకా మనకు క్లుప్తంగా వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు సీతారత్న కుమారి గారు. నమస్కారం మేడం. నమస్తే మేడం. ఇప్పుడు చూస్తున్నట్టయితే చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీలో ఉన్నారు, కానీ తను మాత్రం ఒక ఎమ్మెల్యే అభ్యర్థికి ఫోన్ చేసి మీ పనితీరు బాగుంది అని మెచ్చుకోవడం జరిగింది అని చెప్పేసి, అంటే నెక్స్ట్ ఇంకా మీరే అంటే గెలుపుకి దగ్గర ఉన్నారని చెప్పడం జరిగింది. అంటే ఇంతకు ఎవరు అభ్యర్థి? ఎరిక్సన్ బాబు గారమ్మ, ఎర్రగొండపాలెం, ప్రకాశం డిస్ట్రిక్ట్. ఆయన అంటే చంద్రబాబు నాయుడు గారు స్వయంగా ఫోన్ చేసి చెప్పారు అంటే ఆయన సర్వే రిపోర్ట్స్, ఎరిక్సన్ బాబు గారి యొక్క పనితనం, పనితీరు, నియోజకవర్గంలో ఆయన పార్టీ తరపున చేసినటువంటి కృషి, ప్రజా సమస్యల మీద పోరాటం, ప్రజల్లోకి వెళ్ళటం, ఇంటింటికి వెళ్ళడం, ప్రజా సమస్యల మీద గళమెత్తడం, కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపడం, మోటివేట్ చేయడము, అన్ని సర్వే రిపోర్ట్స్ అన్ని నామ్స్ ప్రకారం ఉంటాయి. సో అన్నీ చూసుకుని చాలా 100+ గెలుస్తారు అనే ఒక నమ్మకం ఉంటేనే చంద్రబాబు నాయుడు గారు స్వయంగా ఫోన్ చేసి అభినందించి మీరు బాగా వర్క్ చేస్తున్నారంటే దట్స్ అ పాజిటివ్ సిమ్టమ్ ఫ్రమ్ చీఫ్ ఆఫ్ తెలుగుదేశం పార్టీ. సో మరి అక్కడ అంటే ఆయన ఇంతకుముందు అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్ గారు వైఎస్ఆర్ ఎమ్మెల్యే. సో అంతకుముందు డేవిడ్ రాజ్ గారు కాంగ్రెస్ పార్టీ నుంచి వైఎస్ఆర్సీపీ 2 సార్లు సురేష్ గారు వైఎస్ఆర్సీపీ నుంచి ఒకసారి, కాంగ్రెస్ నుంచి ఒకసారి గెలిచారు. మధ్యలో డేవిడ్ రాజ్ గారు ఒకసారి ఇట్లా గెలిచారు. కానీ ఎందుకు సురేష్ గారు 2 టర్మ్స్ ఎమ్మెల్యేగా చేసినా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు చేంజ్ చేశారు అతని ప్లేస్ కాన్స్టిట్యున్సీని? మీకు కాన్స్టిట్యున్సీలో వెరీ స్ట్రాంగ్ రిలేషన్స్ పబ్లిక్తో ఉన్నాయనుకోండి, చేంజ్ చేయరు కదా. మీ ట్రాక్ రికార్డ్ పర్ఫెక్ట్గా ఉందనుకోండి, ప్రజలతో సన్నిహితంగా మెలగడం, ప్రజా సమస్యల్ని పరిష్కరించడంలో ముందుండడం, ప్రజలకు మేమున్నాము మీతో పాటు అని భరోసా ఇవ్వడము, ఒక అద్భుతమైన నాయకత్వ పటిమ సురేష్ గారిలో లోపించడం వలన, లేకపోతే సర్వే రికార్డ్స్లో వ్యక్తిగతంగా సురేష్ గారి ట్రాక్ రికార్డ్ బాగోలేకపోవడం, లేదంటే వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రభుత్వం మీద వ్యతిరేకత వెరసి సురేష్ గారిని ప్లేస్ చేంజ్ చేశారు అని అనుకోవచ్చు. మరి ఇక్కడ లేకపోతే గెలుస్తారు అనే సర్వే ఉంటే ఎందుకు మారుస్తారు? మార్చరు కదా. ఇక్కడ పనికిరాని వస్తువు వేరే కాన్స్టిట్యున్సీలో ఎలా పనికి వస్తుందమ్మా? ఒక బీరకాయ కొనుక్కున్నాం మనం, బీరకాయ ఇప్పుడు నాకు పనికి రాదని మీ ప్లేస్కి పంపించాను అనుకో, మీరు మాత్రం ఏం వండుతారు దాన్ని? పాడైపోయిందాన్ని. నాకు పనికి రాదంటే మీకు కూడా పనికి రాదు కదా. మరి ఈ కాన్స్టిట్యున్సీలో పనికిరాడు సురేష్ గారు అని వైఎస్ఆర్సీపీ నిర్ణయిస్తే వేరే కాన్స్టిట్యున్సీలోకి ఆయన ఎలా పనికి వస్తాడు? పనికిరాడు కదా. సో ఆ సూత్రం ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు మిస్ అయ్యారో తెలియదు. కాకపోతే ఏంటంటే ఇక్కడ యాజ్ యూజువల్గా 5 సంవత్సరాల నుంచి ఆయన మంత్రిగా కూడా చేస్తున్నారు సురేష్ గారు. కానీ అయినా కూడా అభివృద్ధి ఏదైతే తెలుగుదేశం పార్టీలో జరిగిన అభివృద్ధి ఏదైతే ఉందో అది మాత్రమే ఉంది. అధికారంలో ఉన్న వైఎస్ఆర్సీపీ పార్టీ, మంత్రిగా ఉన్న సురేష్ గారు అభివృద్ధి చెయ్యకపోవడం మూలన, అంటే వాళ్ళ అభివృద్ధి చెయ్యకపోవడం కూడా తెలుగుదేశం పార్టీకి ఫెచ్చింగ్. ఎందుకంటే వాళ్ళ హయాంలో వాళ్ళు అభివృద్ధి చేశారు, వైఎస్ఆర్సీపీ పార్టీలో వాళ్ళు అభివృద్ధి చెయ్యలేదు. సో వెన్ పీపుల్ కంపేర్ చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎలా ఉంది, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు ఎలా ఉంది అని వాళ్ళు కంపేర్ చేస్తే కనుక అభివృద్ధి శూన్యం ఇప్పుడు ఈ 5 years. ఇంతకుముందు జరిగింది టీడీపీ హయాంలో. సో డెఫినెట్గా ఈ పాయింట్ కూడా ఈయనకి ఇప్పుడు ప్లస్ అయిపోయింది, ప్లస్ అవుతుంది, డెఫినెట్గా ప్లస్ అవుతుంది. ప్లస్ ఇంకొకటి ఏంటంటే అధికారంలో ఉన్నప్పుడు ప్రజలతో సన్నిహితంగా ఉండడం వేరు, అది అధికారం లేనప్పుడు వీళ్ళకి ప్రభుత్వం నుంచి ఇబ్బందులు ఉన్నా కూడా, తెలుగుదేశం పార్టీ నాయకులకి ప్రభుత్వంతో ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ప్రజల్లోకి వెళ్ళి ధైర్యంగా
ధైర్యంగా వెళ్ళి ప్రజా సమస్యల మీద పోరాడటం, ప్రజల తరపున ఉండడం, ప్రాథమిక సదుపాయాలు లేనటువంటి హాస్పిటల్స్, లేకపోతే ఎస్సీ ఎస్టీ కాలనీలో విద్యార్థులకి ఎంతవరకు బెనిఫిట్ జరిగింది గవర్నమెంట్ నుంచి, ఇవన్నీ ప్రశ్నిస్తే అనుకున్న స్థాయిలో అక్కడ అభివృద్ధి జరగలేదు. వెనకబడిన తరగతుల వాళ్ళకి జరగాల్సినటువంటి న్యాయం జరగలేదు. వాళ్ళకి రావాల్సినటువంటి ఫెసిలిటీస్, బెనిఫిట్స్ ఏమైతే ఉన్నాయో అవి వెనక్కి వెళ్ళిపోవడం. వెరసి ఏంటంటే వైఎస్ఆర్సీపీ పార్టీ మీద వ్యతిరేకత ప్లస్ ఈ నాయకుడు ప్లస్ పాయింట్స్ ఈయన క్యాండిడేట్లో. లేకపోతే చంద్రబాబు నాయుడు గారు కాల్ చేసి చెప్పరు. ఎందుకంటే సర్వే రిపోర్ట్స్ తీసుకుంటారు, ఒపీనియన్ తీసుకుంటారు, కంపేర్ చేస్తారు, మెనీ పారామీటర్స్. ఎండ్ ఆఫ్ ద డే ఎనీ పొలిటికల్ పార్టీ గెలుపు గుర్రానికి వేస్తుంది. ఎందుకంటే అధికారంలోకి రావాలంటే గెలుపు గుర్రాలే కావాలి. కాంప్రమైజ్ అవ్వరు. అట్ ఎనీ కాస్ట్ దే వోంట్ కాంప్రమైజ్. అంటే ప్రజలతో సత్సంబంధాల నుండి అభివృద్ధి వైపు అడుగులేసే వాళ్ళని చూసుకుంటారా అని అంటారు. అంటే ఇక్కడ వైసీపీ వాళ్ళు ఆ పని చేయలేదంటారా మేడం? మరి చేయలేకపోబట్టే కదా, ప్రజా వ్యతిరేకత ఉంది కాబట్టే సురేష్ గారిని వేరే కాన్స్టిట్యున్సీకి మారుస్తున్నారు. అది అయితే ఇక్కడ $1 million క్వశ్చన్ ఏంటంటే వ్యతిరేకత సురేష్ గారి మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద. ఎందుకంటే ఒకవేళ సురేష్ గారు చేయకపోయినా ప్రభుత్వం బాగా ఉంది, మంచి పనులు చేస్తుంది నియోజకవర్గంలో అంటే ప్రభుత్వం మీద పాజిటివ్ రెస్పాన్స్ ఉంటుంది. ఇక్కడ ప్రభుత్వం మీద పాజిటివ్ రెస్పాన్స్ లేదు, సురేష్ గారి మీద పాజిటివ్ రెస్పాన్స్ లేదు. సో ఆబ్వియస్లీ ఏంటంటే పీపుల్ విల్ థింక్ అమ్మ ఒక్కసారి అంటే ఒకసారి చూద్దామని ఇచ్చారు. పాపం అన్ఫార్చునేట్లీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా తెలివైన వాళ్ళు, శతాబ్దాల నుంచి వెల్ ఎడ్యుకేటెడ్ పీపుల్. ఎందుకు ఇంత రాంగ్ డెసిషన్ తీసుకున్నారు 2019లో? ఎందుకు ఇంత రాంగ్ డెసిషన్ తీసుకుని రాష్ట్రాన్ని 30 ఏళ్ళు కాదు 50 ఏళ్ళు వెనక్కి తోసేసే నిర్ణయాన్ని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎందుకు తీసుకున్నారు? వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు, విద్యావంతులు, రాజకీయ అవగాహన ఎక్కువగా ఉన్నటువంటి ప్రజలు ఆంధ్రప్రదేశ్ ప్రజలు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారి అంటే ఒక్కసారి అని టైం ఇచ్చారు. ఆ ఒక్కసారి ఎవరికైతే ఐఎమ్ నాట్ గెటింగ్ వర్డ్స్, కానీ ఎవరికైతే అధికారం ఇవ్వకూడదో, అధికారం ఇస్తే ఎలా ఉంటుందో జగన్మోహన్ రెడ్డి గారు చూపించారు ఈ రోజున ఆంధ్ర రాష్ట్ర ప్రజలు. అంటే ఎలిజిబుల్ కానీ క్యాండిడేట్కి ఇచ్చారంటారా? హీ ఈజ్ నాట్ ఎలిజిబుల్, అంటే హీ ఈజ్ నాట్ ఫిట్ ఫర్ దట్ పోస్ట్. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా ఒక సమానత్వం, ప్రజల అవసరాలు, ప్రజల అభివృద్ధి, ప్రజల్ని పట్టించుకోవడం, ప్రతిపక్షాలని కూడా గౌరవించే మనస్తత్వం, ఇవన్నీ ఉన్నవాళ్లే నాయకత్వ లక్షణాలు ఉన్నట్టు లెక్క. అవి ఈ రోజున అరాచక పాలన జరుగుతుంది కదా, బెదిరిస్తున్నారు కదా ప్రజల్ని. ఎటు చూసినా కూడా రేట్లు పెరిగిపోవడం. ఒక మద్యం దుకాణాలు అయితే అసలు మంచినీళ్ళ కన్నా ఫ్రీగా మద్యం ఇదైపోతుంది, అమ్ముడైపోతుంది. మద్యాన్ని అన్నీ వాళ్ళ డిజిటల్ కరెన్సీ వైపు పరిగెడుతుంటే ప్రపంచం మొత్తం, ఆంధ్రప్రదేశ్లో మాత్రం మద్యం దుకాణాలు క్యాష్ తీసుకుంటున్నాయి. ఎందుకు? గుళ్ళ పక్కన ఉంటున్నాయి, బళ్ళు పక్కన మద్యాలు ఉంటున్నాయి. ఏం చేస్తున్నారు? దిస్ ఈజ్ నాట్ కరెక్ట్ కదా. అరాచకాలు సృష్టించడం, గొడవలు, రౌడీయిజం, భూ కబ్జాలు చేయడం, అడ్డొచ్చిన వాళ్ళని ఇది చేయడము, చెరువుల్ని కబ్జా చేయడము. సో ఏ విధంగా చూసుకున్నా కూడా ఒక సక్రమమైనటువంటి పరిపాలన లేకపోవడం, అంటే అధికారం రాంగ్ పర్సన్కి ఇస్తే ఎలా ఉంటుంది అనేది ఈ రోజున రాష్ట్ర ప్రజలు చూశారు. సో నౌ దే రియలైజ్డ్ అండ్ వీ హ్యావ్ టు సీ రేపు ఎలక్షన్స్లో ప్రజలు తీర్పు ఏ విధంగా ఉంటుంది అనేది చూడాలి. బట్ సర్వే రిపోర్ట్స్ అన్నీ కూడా చూస్తుంటే తెలుగుదేశం, జనసేన, బీజేపీకి ఉన్నట్టు వేవ్స్ కనిపిస్తాయి. వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. రైట్, థ్యాంక్ యూ సో మచ్.